రాబిన్‌హుడ్ రిలీజ్ అయింది. ఎలా ఉంది? చాలా చాలా బాగుంది సినిమా. నితిన్ గారికి మంచి హిట్ పడిందండి. ఓకే. పొద్దున్న 10 గంటలకి చూసాం మేము ఆర్కేలో. చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం బీజిఎం కూడా చాలా గట్టిగా ఇచ్చింది. చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ ఏంటండి? హైలైట్స్ అంటే కథ ఎక్కడికక్కడ చూస్తే చెప్పకూడదు దాన్ని. ఎందుకంటే అనాథాశ్రమాల మీద నుంచి అతను ఎలాగా వాటిని కాపాడుకుంటా వచ్చాడు, లాస్ట్ దాన్ని ఎలాగ సాల్వ్ చేశాడు అనేది ట్విస్ట్. ఇప్పుడున్న జరుగుతున్నటువంటి చాలా సంఘటనలు అందులో ఉన్నాయి. ప్రతి సన్నివేశాన్ని కూడా ఉత్తకంఠభరితంగా చాలా అపురూపంగా హీరోయిన్ కూడా చాలా మంచిగా చేసింది. చాలా బాగుంది. ఇందులో మన వార్నర్ ఉన్నాడు. వార్నర్ది ఏంటండి? చెప్పేయాలి అవరే చెప్పేస్తే కొంచెం చెప్పాలి కదా. ఆయనే మెయిన్ విలన్. అందరూ ఆ సినిమాలో మెయిన్ విలన్ అని కనిపించాడు. అసలు లాస్ట్ చేసి కనిపిస్తాడు. కనిపించి ఈ రాబిన్హుడ్ వేరే వాడిని విలన్ ని చంపడానికి అని వచ్చి ఇండియాలో ఇరుక్కుపోయి జైల్లో పోతాడు. బాగుంటది ఆయన క్యారెక్టర్. కనిపించేది ఒక 5 నిమిషాలైనా చాలా బాగా చేశారు ఆయన. చాలా బాగుంది. ఓకే. అందరూ చూడదగ్గ సినిమా బ్రహ్మాండంగా చూడొచ్చండి. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు బోరు కొట్టదు సినిమా చూస్తున్నాను చెప్పి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాలి సినిమా. నితిన్ గారికి చాలా కాలం తర్వాత మంచి హిట్ పడింది. అందరూ కూడా నితిన్ గారిని చూసి నితిన్ గారిని ఆశీర్వదించండి సినిమా చూసి.